మార్నింగ్ లేచేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇట్లా కూర్చున్నా నాకు బ్లీడింగ్ అయిపోయింది. కొంతసేపు ఓకే అనిపిస్తే నువ్వు హాస్పిటల్ రా, స్కాన్ చేయాలి అర్జెంటుగా అని చెప్పినారు. అప్పటికి ఫీటల్ కార్డియల్ యాక్టివిటీ రాలేదు, అంటే హార్ట్ బీట్ బేబీది రాలేదు. గాడ్స్ గ్రేస్ నేను ఒక్కటే చెప్పగలుగుతా, నేను చేసుకున్న ప్రేయర్స్కి ఆ దేవుడు నన్ను బాగా కాపాడిండని అయితే నేను చెప్పగలుగుతాను. తర్వాత డాక్టర్ ఏం బాధపడకుర్రి, ఏం కాదు, అంత సెట్ అయిపోతాయని చెప్పి మేడం అన్ని రాసిచ్చి ట్యాబ్లెట్స్ వాడమని చెప్పింది. ఫస్ట్ టైం స్కాన్ కదా, నాకు ఏమంటారు ఏం అర్థం కాలే. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777. సో లాస్ట్ వీడియోకి మస్తు రెస్పాన్స్ వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అంత మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ జరిగిందనమాట మా లైఫ్లో. అంటే ఏమైంది అంటే, నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా నెంబర్ 1. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయ్యాక ఈ వీడియో కింద కమెంట్స్ పెడతారు కదా, సేమ్ ఎక్స్పీరియన్స్ మాకు అయింది, మీరేం టెన్షన్ పడకండి అని. సో అట్లాంటివి వింటే ఓకే, ఇట్లాంటి సినారియోస్ వేరే వాళ్ళ లైఫ్లో కూడా జరిగినాయి, నా ఒక్కదాని లైఫ్లోనే కాదు అని చెప్పి నాకు కొంచెం ధైర్యం వస్తుంది. ఇంకొకటి కొత్తగా చూసే వాళ్ళకి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి జరిగితే ఓకే, ఈ వీడియో చూసి వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉంటుందని ఒక రీజన్తో నేను ఏదైతే గో త్రూ అయినానో, నేను ఏదైతే ఫేస్ చేసి ఏదైతే ఎక్స్పీరియన్స్ అయినానో అదే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నా. ఇంకేదో ఇన్ఫర్మేషన్ తీసుకొని అయితే అస్సలు షేర్ చేసుకోవట్లేను. సో ఏమైంది అంటే, మీ అందరికీ తెలిసినట్టు మేము ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినామని రివీల్ చేసినాం. ఇట్స్ అ బిగ్ థింగ్ టు అస్, మీకు ఆ వీడియోలోనే తెలిసిపోయి ఉంటుంది. సో దాని తర్వాత కన్సీవ్ అయిన 1 వీక్ అనుకుంటా, 1 లేక ఒక 8-9 డేస్కు ఏమో నేను మార్నింగ్ లేచేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇట్లా కూర్చున్నా నాకు బ్లీడింగ్ అయిపోయింది. నాకు హెవీ బ్లీడింగ్ కాదు, లైక్ జస్ట్ లైట్ స్పాటింగ్ అయిందనమాట. నేను వెంటనే రెస్ట్ రూమ్కి వెళ్ళి చూసుకొని, అంటే ఒక భయం వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు వీడియోలో కూడా చెప్పినట్టు, వీఆర్ నాట్ రెడీ ఫర్ ద చిల్డ్రన్ అని. ఇట్స్ అ గాడ్స్ గిఫ్ట్ అని దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలని చెప్పి వీఆర్ గోయింగ్ విత్ దట్ అనమాట. సో అట్లనే ఒకటేసారి ఒక భయం అయిపోయి అట్లనే కూర్చున్నా. రాజు ఇంకా అప్పటికి పడుకున్నాడు. ఆయన లేపాలంటే భయం అవుతుంది. వెంటనే లేపి ఇట్లా బ్లీడింగ్ అవుతుండేసరికి ఆయన టెన్షన్ పడ్డాడు. మేము చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ డాక్టర్కి కాల్ చేసినాం అనమాట. డాక్టర్కి కాల్ చేసి మ్యామ్ ఇట్లా అవుతుంది మ్యామ్ అని చెప్తే, డాక్టర్ ఏమన్నారంటే, ఫస్ట్ నేను ఒక టాబ్లెట్ చెప్తాను, అది అర్జెంటుగా వేసుకొని పడుకున్నాక కొంతసేపు ఓకే అనిపిస్తే నువ్వు హాస్పిటల్ రా, స్కాన్ చేయాలి అర్జెంటుగా అని చెప్పినారు. ఇంకా చూడాలా నేను ఎట్లా టెన్షన్ పడ్డా అంటే, ఎందుకు నేను రెడీగా లేను, కానీ మీ గాడ్ గిఫ్టెడ్, వై ఆల్ దీస్ కాంప్లికేషన్స్ అని చెప్పి మస్తు బాధ అనిపించింది. ఏడ్చినా ఏమవుతుందో అని వెంటనే గూగుల్ చేసిన, ఇట్లా బ్లీడ్ అవుతుందా, కన్సీవ్ అయిన ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టేజ్లో అవుతుందా అని మస్తు భయపడ్డా అనమాట. అసలు ఏంది ఇది అని చెప్పేసి, సరే టాబ్లెట్ వేసుకొని కొంచెం పడుకోమన్నారు కదా, ఇట్లా స్ట్రైట్ పొజిషన్లో పడుకొని ఏమేమో ఆలోచించిన, మిస్క్యారేజ్ అయిపోతుందేమో, అద్దేమో ఇద్దేమో అని. ఇక నాకు మట్టి బుర్రకు మస్తు వస్తాయి కదా, అట్లా మస్తు ఆలోచించుకొని తర్వాత బైలాక్ ఆ రోజు రాజు షూట్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నాడు. వెంటనే సరే అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళినాం. సో వెంటనే మ్యామ్ స్కాన్ చేసినారు. మ్యామ్ స్కాన్ చేసి నాకు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే, మీరు ఇక్కడ చూడొచ్చు,
సబ్ కొరియానిక్ హెమరేజ్ అనమాట. సబ్ కొరియానిక్ హెమరేజ్ సీన్ అని చెప్పారు. అప్పటికి ఫీటల్ కార్డియల్ యాక్టివిటీ రాలేదు, అంటే హార్ట్ బీట్ బేబీది రాలేదు. ఒక యోక్ సాక్ చూసిరనమాట. అంటే స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనకు ఒక చిన్న యోక్ సాక్ లాగా ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తుంది కదా, అది మాత్రమే ఉంది. హార్ట్ బీట్ రాలేదు, ఇంకేం రాలేదన్నమాట. సో వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ మీకు పిక్చర్లో అర్థం కాకపోవచ్చు, నేను సైడ్కి వేస్తా. ఇక్కడ సర్కిల్ ఉంది కదా, అక్కడ ఒక సబ్ కొరియానికల్ హెమరేజ్ అనమాట. సబ్ కొరియానికల్ హెమరేజ్ అంటే ఏంటి మ్యామ్ అంటే, మ్యామ్ చెప్పింది, డాక్టర్ చెప్పారు ఏంటి అంటే, ఎర్లీ ప్రెగ్నెన్సీలో రేర్గా చూస్తామమ్మ ఈ ప్రాబ్లము, ఈ కాంప్లికేషన్. ఇది ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ గర్భం అనేది మనకి వస్తుందో, ఈ గర్భంలో బ్లడ్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఈ బ్లడ్ ఫ్లో అనేది నా విషయంలో ఏం జరిగింది అంటే, ఏ హార్మోన్ అయితే ప్రెగ్నెన్సీకి రిలీజ్ అవ్వాలో ఆ హార్మోన్ పేరు వచ్చేసి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనమాట. ఆ హార్మోన్ ఏదైతే ప్రెగ్నెన్సీ బేబీకి రిలీజ్ అవ్వి సపోర్ట్ని ఇవ్వాలో అది నా విషయంలో ఇయ్యలేకపోయిందనమాట. అందుకే నాకు బ్లీడ్ అయిందని అని డాక్టర్ చెప్పినారు. ట్యాబ్లెట్స్ రాసినాక టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు, ట్రావెల్ చేయకు, బెడ్ రెస్ట్ తీసుకొని చెప్పేసినారు. సరే అని చెప్పి మేము ఇంటికి వచ్చేసినాక అమ్మకి అక్క వాళ్ళందరికీ ఫోన్ చేస్తే, నాకన్నా ముందు త్రీ సిస్టర్స్ మేము 6 మెంబర్స్ అనమాట. 6 మెంబర్స్లో 4 గర్ల్స్మి. అక్క వాళ్ళందరికీ ఇద్దరిద్దరు పిల్లలు, ఎవ్వరికి ఇట్లా కాలే. మమ్మీకి 6 నార్మల్ డెలివరీస్, అమ్మకి ఇట్లా కాలే. సరే చలో అత్తమ్మ వాళ్ళ సైడ్ అంటే అత్తమ్మ వాళ్ళ సైడ్ కూడా ఇట్లా కాలే, ఎవ్వరికి ఇట్లా కాలే. అత్తమ్మ వాళ్ళకి చెప్పినాం, మమ్మీ వాళ్ళకి చెప్పినాం, ఇద్దరు బాధపడ్డారు అసలు ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పి. సరే ఏది ఏమైనా ఓకే అని చెప్పినారు. దాని తర్వాత మేము ఇంకొక హాస్పిటల్కి వెళ్ళినాం అనమాట. సరే అంటే 2 ఒపీనియన్స్ అంటారు కదా. ఇంకొక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇంజెక్షన్స్ తీసుకోవాలి, అది తీసుకోవాలి, రెగ్యులర్గా ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ట్యాబ్లెట్స్ తీసుకోవాలి అంటే, నాకేమనిపించింది, ఇంత ఇంజెక్షన్స్ ఇంత ట్యాబ్లెట్స్ ఇచ్చి ఒక ఫీటల్ని, ఒక బేబీని కాపాడుకోవడం ఎందుకు? అది మన రాతల్లో రాసి పెట్టుంటే ఉంటుంది, లేకపోతే లేదు అని చెప్పి నేను ఇంజెక్షన్స్ అయితే ఏమీ తీసుకోలేదు ఇప్పటివరకు. తీసుకోకుండా డాక్టర్స్ కూడా వాళ్ళు ఏమన్నారు అంటే, ఇది ఉండాల్సిందైతే ఉంటుందమ్మా, లేకపోతే మిస్క్యారేజ్ అయిపోతుంది, మీకు ముందేమైనా అబార్షన్ ఏమైనా హిస్టరీస్ ఉన్నాయంటే అసలు అట్లాంటివి ఏమీ లేదు, దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ లైఫ్ అని చెప్పినాము. సో అసలు ఈ సబ్ కొరియానిక్ హెమరేజ్ అంటే ఏంది, బ్లడ్ ఫ్లో ఎట్లుంటుంది బేబీ టు మమ్మకి అనేది నేను ఇక్కడ పిక్చర్ పెడతాను సైడ్కి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆ గర్భం ఏదైతే స్టార్ట్ అవుతుందో మనకి, అప్పుడు ఇక్కడ అంటే సైడ్కి ఒక లైన్ ఉంటుంది అనమాట, ప్రొజెస్ట్రాన్ అనే ఒక హార్మోన్. ఆ హార్మోన్ అనేది మన బాడీలో సపోర్ట్ ప్రాపర్గా లేకపోతే ఈ బ్లీడింగ్ అనేది, స్పాటింగ్ అనేది అవుతుంది. అండ్ నేను గూగుల్ చేసి నేను తెలుసుకుంది ఏంటి అంటే, ఒకవేళ మనకి హెవీ బ్లీడింగ్ ఏందనుకో మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇట్లా అవకాశాలు ఉంటాయి. నాకు ఇట్లా అయినప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డా. బట్ బై గాడ్స్ గ్రేస్ నేను ఒక్కటే చెప్పగలుగుతా, నేను చేసుకున్న ప్రేయర్స్కి ఆ దేవుడు నన్ను బాగా కాపాడిండని అయితే నేను చెప్పగలుగుతాను. సో ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ నా బాడీలో తక్కువైంది. ఇప్పుడున్న జనరేషన్లో మనందరికీ తెలిసినట్టు ఫుడ్లో కల్తీ, ఫ్రూట్స్లో కల్తీ. నేనైతే వైట్ గ్రేప్స్ చాలా తినేదాన్ని, అట్లాంటిది వైట్ గ్రేప్స్ మొత్తం పెస్టిసైడ్స్లో పెట్టి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ మనకు పంపుతురు అనేసరికి నేను అసలు అవి తినడం కూడా ఆపేసిన. సో మనకి ఒకప్పుడు మన మమ్మీస్ ఉన్న టైంలో ఉన్నంత న్యాచురల్ ఫుడ్ మనకి ఇప్పుడు దొరకట్లే, ఎవ్రీథింగ్ కల్తీ, చికెన్ అయిన ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచడము. సో ఇట్లుండేసరికి మనకి ఎంత ప్రాపర్ హార్మోన్స్ మన బాడీలో ఉండాలో అంత లేనందుకు ఇట్లాంటి సినారియోస్ చూస్తున్నాం అనమాట. సో నేనైతే చాలా గూగుల్ చేసిన, చాలా బాధపడ్డా, టెన్షన్ పడ్డా. రాజు ఒక్కటన్నాడు, ఏమీ కాదు, ఏదేమైనా మనం హ్యాపీగానే ఉండాలి, ఏది ఏమైనా ఇచ్చినోడు దేవుడే చూసుకుంటాడు. సో అంత గాడ్ పైన డిపెండ్ అయ్యి మనం హ్యాపీగా ఉందాము, నువ్వు టెన్షన్ పడి ఆ స్ట్రెస్ తీసుకోకు, ఇంకా మళ్ళీ బ్లీడ్ అవుతుందని చెప్పేసరికి నాకు దగ్గర నాకు హెవీ బ్లీడ్ కాలేదు, స్పాటింగే
అది కూడా బ్రౌన్ కలర్ స్పాటింగ్ అనమాట, నాట్ ఫ్రెష్ రెడ్. అండ్ ఇంకొక పాయింట్ నేను ఇక్కడ మెన్షన్ చేయాలి, డాక్టర్ క్లియర్గా చెప్పారు, నీకు ఫ్రెష్ బ్లీడ్ అవుతూనే నేను టెన్షన్ పడతా, అంటిల్ అన్లెస్ నీకు బ్రౌన్ బ్లీడ్ అయినన్ని రోజులు నేను టెన్షన్ పడను. బట్ అది కూడా హెవీగా అవ్వదు, ఎనీథింగ్ ఈజ్ రిస్కీ. బట్ ఫ్రెష్ బ్లడ్ అయితే అవుతలేమా, ఇట్స్ అ బ్యాడ్ బ్రౌన్ బ్లడ్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ తీసుకో అని చెప్పి నాకు నేను కన్సల్ట్ అయిన ఇద్దరు డాక్టర్స్ అయినా వాళ్ళు చాలా బాగా నాకు ట్రీట్ చేసి, ఇద్దరు చాలా బాగా నాకు సజెస్ట్ చేసి గైడ్ చేస్తున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి. సో ఇట్లాంటి సినారియోస్ మీరు మీ లైఫ్లో ఎవరైనా ఫేస్ చేస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. అవి చదివినప్పుడు నాకు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది కదా, నాకు కూడా ఒక ధైర్యం వస్తుంది, ఓకే వీళ్ళ లైఫ్లో ఈ సినారియో జరిగింది, వీళ్ళ లైఫ్లో ఇట్లా జరిగిందని. అస్సలు తెలియని వాళ్ళకి ఇట్లా అయినా కూడా టెన్షన్ పడకండి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోండి. ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో హాస్పిటల్కి వెళ్ళిపోయి ఫస్ట్ మీరు చేయాల్సిన థింగ్ స్కాన్ చేయించుకోండి. ఎప్పుడు మనకు బ్లీడ్ అయినా, ఎప్పుడు మనకు స్పాటింగ్ అయినా, మనం ఆ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏది ఏమైనా మనం ఎప్పుడు డాక్టర్తో కాంటాక్ట్లో ఉండాలి. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. వాళ్ళు 100 సార్లు స్కానింగ్ తెప్పించుకోమంటే 100 సార్లు స్కానింగ్ తెప్పించుకోవాలి. పైసలా అవన్నీ ఆలోచించదు, ఎందుకంటే డాక్టర్స్ ఏదైనా మన మంచి కోసమే చేస్తారు, నెంబర్ 1. సో మనం ఏది నెగ్లెక్ట్ చేసినా అది ఎక్కడికో దారి తీస్తుంది. సో మనం డాక్టర్స్ చెప్పినట్టు చేసి, మేమైతే అదే చేసినాం, వెంటనే స్కాన్ చేసేసి ఈ సబ్కోరియన్ హెమరేజ్ అనేది మేము ఫైండ్ చేసినాక, సో ఇప్పుడు నేనైతే ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. ఇప్పుడైతే నాకు స్పాటింగ్ తగ్గిపోయింది, లైట్ స్పాటింగ్ అవుతుంది. సో అది కూడా నేను రెస్ట్ తీసుకోవడం వల్ల క్యూర్ అవుతుందని చెప్పి డాక్టర్ చెప్పినారు. సో ఎవరైతే కన్సీవ్ అయినారో ఆర్ యట్ టు కన్సీవ్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ విషయంలో చాలా కంట్రోల్ ఉండండి. ఏమంటారు, నేనైతే చాలా భయపడ్డా, నాకు ఇప్పటికీ ఆ డే గుర్తు చేసుకుంటే మస్తు భయం అవుతుంది అనమాట. సో మాట్లాడుతుంటే మధ్యలోకి వస్తుంది మేము. మా ఆయన అయితే ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా, అసలు ఏంది, ఎందుకు ఇట్లా అవుతుంది, నువ్వేం తిన్నావు, ఏం దుంకినావు, ఏం డాన్స్ చేసినావు. నన్ను డాక్టర్ ఏమన్నారంటే, మైక్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దుంకుతుంది కదా, అటు ఇటు దుంకేసరికి బాగా బ్లీడ్ అయిపోయిందేమో అని భయం అయింది నాకు చాలా. అదే భయం అయ్యేసరికి తిట్టిన, ఎందుకు దుంకుతావు, అప్పటికి దుంకుతుంది, చింగ దుంకుతుంది, అటు ఇటు తురుకుతుంది. వద్దు డాక్టర్ చెప్పిన తర్వాత ఇట్లా 2 సార్లు అటు ఇటు చేసింది. తర్వాత ఇక అంటే ఎప్పుడు యాక్టివ్ ఉండేది, ఒకటేసారి డల్గా అమ్మంటే కాదు కదా. సో అట్లా అని చెప్పి దుంకేసరికి నేను తిట్టిన, ఇట్లా అయింది మేడం అంటే, దుంకిందా అంటే దుంకుతుంది అని. వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా, డైజెస్ట్ అయితే లేదు. ఎక్కువ దుంకొద్దు, హలో అలా బాడీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎంత కావాలో బేబీకి అంత లేక అట్లా అయ్యింది, అట్లా అవుతుంది. ఈ మధ్య చాలా నేను వచ్చినాక యూట్యూబ్లో చూసిన, గూగుల్లో చూసిన, మస్తు మంది అట్లా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే అన్ని ఫుడ్ కల్తీ, అన్ని కల్తీ. సో తర్వాత డాక్టర్ ఏం బాధపడకుర్రి, ఏం కాదు, అంత సెట్ అయిపోతాయి అని చెప్పి మేడం అన్ని రాసిచ్చి ట్యాబ్లెట్స్ వాడమని చెప్పింది. సో ఇవన్నీ తీసేసరికి ఫస్ట్ టైం స్కాన్ కదా, నాకు ఏమంటారు ఏం అర్థం కాలే, ఎందుకు ఇట్లా అవుతుంది అని అనుకున్నా. సో ఫర్దర్గా టాబ్లెట్స్ రాసి ఇచ్చారు, అంత సెట్ అవుతుందని చెప్పారు. సెట్ అవుతుందని చెప్పినారు, చూడాలి. సో ఒకప్పుడు మనకి ప్రాపర్గా న్యాచురల్గా వచ్చే ప్రొజెస్ట్రాన్, ఇప్పుడు ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది మన బాడీలో తక్కువ అవ్వడం వల్ల ఈ సబ్కోరికల్ హెమరేజ్ అనేది చూడడం జరుగుతుంది, ఫేస్ చేయడం జరుగుతుంది, బ్లీడ్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్లీడ్ సరేలే నా విషయంలో బ్లీడ్ అయ్యి స్పాటింగ్ అయ్యి ఆగిపోతుంది అని చెప్పి డాక్టర్ చెప్పారు. ఇప్పుడు కూడా నాకు తగ్గిపోయింది. కానీ కొంతమంది విషయంలో హెవీగా అయ్యి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. సో అందుకే ఏదేమైనా డాక్టర్ కన్సల్టేషన్ ఉండాలి, ప్రాపర్ గైడెన్స్ ఉండాలి, ప్రాపర్ స్కాన్స్ ఉండాలి. అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలా చాలా ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. తర్వాత మధ్యలో ఏమైందంటే చాలా అడిగిన నేను ఇట్లా సర్చ్ చేసిన. తర్వాత ఏమైందంటే, నువ్వు సెర్చ్ చేయలేదు, నిజం చెప్పు. ఎవరైనా గూగుల్ సెర్చ్ చేసి చదువుతారు. మా ఆయన ఏం చేస్తాడంటే చదవడానికి ఓపిక ఉండక యూట్యూబ్లో కొట్టి అది వింటాడు అనమాట. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే.
ఏంది ఓకే ప్రెగ్నెంట్ లేడీకి ఏమేమి తినిపించాలి, గుడ్డు తినిపించాలి, పాలు తాగిపియాలి అన్నీ వింటాడు. తర్వాత అర్థమైందంటే ఎంత క్లియర్ అయిపోతుంది, ఏం కాదు. అది కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడిగింది ఏమైనా అవుతుందా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా సజెస్ట్ చేసారు. 2-3 పిల్లలు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆంటీ కదా, అందుకని ఆంటీ ఏ డింబి డింబిరో డిండి ఆంటీ వచ్చిందిరో. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడిగితే ఓకే నో ప్రాబ్లమే అవుతుంటుంది అది సరే కొంచెం రిలీఫ్ అయింది. దానికన్నా ముందు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టేసింది. నన్ను టెన్షన్ ఆ బాధ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే ఎందుకు ఇట్లా తెలియదు అంటే ముందు ఒకవేళ బేబీ ఉండుంటే ఇవన్నీ మనకు కామన్ అయ్యేదేమో. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇప్పటికే మస్తు చేంజెస్ చూస్తున్నా బాడీలో. సో స్పెషల్ ఏంటంటే మా డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ అయితే చాలా మంచిగా చూసుకుంది మమ్మల్ని. సో అంటే ఏదన్నా కొంతమంది డాక్టర్స్ పెద్ద ఏం చేస్తారంటే పోనిపోరు అంటారు, కానీ ఆ డాక్టర్ అట్లా కాకుండా నీట్గా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసింది మాకు, ఇది ఇట్లా అనేసరికి కొంచెం రిలీఫ్ అయింది మైండ్. సో అట్లానే సో ఫ్రెండ్స్ ఇట్లాంటి సబ్కానికల్ హెమరేజ్ అయినా ఇంకొక సినారో ఏమైనా టెన్షన్ పడకండి, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇవి నా కాంప్లికేషన్స్, ఇక ముందు ఇంకెన్ని కాంప్లికేషన్స్ ఉంటాయో ఏమో తెలియదు. హోప్ సో ఏం రావద్దు బై గాడ్స్ గ్రేస్. చేసి పెట్టింది మేడము ఇట్లా అవుతుంది అని చెప్పి. మీకు ఏమైనా అనిపిస్తుందా? నేను ఇక్కడ పిక్చర్స్ వేస్తానులే కానీ. సో బై గాడ్స్ గ్రేస్ అయితే ముందు ఏం రావద్దు. నాకు కుదిరితే నేను ఇంకొక వీడియో కూడా వేస్తాను నా ప్రెగ్నెన్సీలో నేను చూసిన చేంజెస్, అంటే నా బాడీలో నేను ఏమేమి చేంజెస్ చూస్తున్నా అనేది నేను ఒక 2-3 మంత్స్ తర్వాత ఆ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే నాకు కొంచెం నెక్ బ్లాక్ అవ్వడం స్టార్ట్ అయింది, ఇది అందరికి ఉండేదే కదా. సో ఎవరైనా ఎక్కిరిస్తే మాత్రం చెంపాలు వలగొడతారు, ఎందుకంటే నాకు ముఖం ఫేస్ బ్లాక్ అవుతుంది. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? నాకు సేవలు చేసా. సో ఎందుకు ఇట్లా అవుతుంది అని ఎవ్వరేమనొద్దు, ఎందుకంటే గర్ల్స్ ఉమెన్స్ ఆర్ ఎట్ టు బీ లైక్ దట్ అనమాట. వాళ్ళు అట్లా ఉంటేనే మనలాంటి ఒక బ్యూటిఫుల్ జనాలు లోకంలోకి వస్తారు. సో ఎప్పుడు ఎవరిని బాడీ షేమింగ్ ఏం చేయొద్దు. నేను కుదిరితే నా బాడీలో నేను చూసిన చేంజెస్ కూడా ఒక వీడియో చేస్తా, నా స్కాన్ అవన్నీ చేస్తా. ఇప్పటికైతే ఇది నా ప్రెగ్నెన్సీ అప్డేట్. మీరు అట్లనే సపోర్ట్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ అట్లనే ఉండాలి. మీ కామెంట్స్ ద్వారా ఇక్కడ నాకు తెలియజెప్పండి మీ లైఫ్లో ఏమేమి జరిగిందో. అవి చదివి ప్రతి ఒక్క కమెంట్ చదువుతా, నాకు కొంచెం ధైర్యం వస్తుంది అనమాట. చూడు బేబీ వీళ్ళ లైఫ్లో కూడా ఇట్లా అయిందని చెప్పి నేను షేర్ చేసుకుంటా. అంటే నీకు ఏంటంటే చిన్నపిల్లల మైండ్ సెట్ ఇంకా పోలేదు కదా, అందుకని అట్లా అనిపిస్తుంది. కొంచెం స్ట్రాంగ్ ఉండాలి, ఏది జరిగినా చిన్నదానికి రియాక్ట్ కావద్దు. ఎందుకు రియాక్ట్ కాదు ఫ్రెండ్స్, మీరు ఒకటి చెప్పండి. మీరు ఫస్ట్ టైం కన్సీవ్ అయ్యాడు, బ్లీడింగ్ అవ్వగానే మీరు టెన్షన్ పడతారా లేదా చెప్పండి. అయితే కానీ బ్లీడింగ్ అని వదిలేస్తామా? ఆయన కూడా టెన్షన్ పడ్డాడు, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడు. ఓకే హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. ఇప్పటికైతే నేను చాలా ఓకే, ఐఎమ్ డూయింగ్ వెల్ నౌ. ఇదంతా నాకు ప్రీవియస్గా జరిగిందనమాట. సో ప్లీజ్ షో యర్ లవ్ అండ్ సపోర్ట్ సేమ్. మీరు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు అట్లనే ఉండాలి. నేను ప్రతిదీ మీకు నా ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటా, నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం. అండ్ మీరు ఇంకేమన్నా నా ప్రెగ్నెన్సీలో ఇట్లాంటి వీడియోస్ ఏమైనా చేయండి. వాట్ యూ ఈట్ ఇన్ ప్రెగ్నెన్సీ, మీరు ఏం చేస్తారు, ఎక్సర్సైజ్లో అయితే ఏం చేయను అనుకోండి. సో ఇంకేమైనా నేను చెయ్యాలి, నా నుంచి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. నేను మీ ప్రతి ఒక్క కమెంట్ చదువుతాను, ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి. మీ కమెంట్స్ అన్నీ హ్యాపీగా ఫ్రీగా చదివి అందరికీ రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Stella Raj 777. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.